69 ఉద్యమం రక్తసిక్తమైపోయిన తర్వాత 369 మంది బిడ్డల్ని కర్కశంగా కాంగ్రెస్ బలి తీసుకున్న తర్వాత ఏ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారో ఆ ఇందిరమ్మనే 369 మంది బిడ్డల్ని కాల్చి చంపించింది. వాళ్ళ దేహాల సాక్షిగా, ఆ అమరుల ఆరిపోని శ్వాసల సాక్షిగా ఈ తెలంగాణ చైతన్య దీపాన్ని ఒక జయశంకర్ గారు, ఒక కేశవరావు జాదవ్ గారు, ఒక భూపతి కృష్ణమూర్తి గారు, ఒక కాళోజీ నారాయణరావు గారు వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చింది. ఈ దీపం ఆరిపోకుండా నిరంతరం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేస్తూ వచ్చిండ్రు. ఎవరో ఒకరు రాకపోతారా, ఈ దీపాన్ని పెను జ్వాలగా మార్చకపోతారా అని. అగో అప్పుడు వచ్చిండు. ఏప్రిల్ 27, 2001 రోజున వచ్చిండు ఒక బక్కపలుచని మనిషి. అందరు ఏమనుకున్నారంటే గాలి వస్తే ఎగిరిపోయేట ఆయన ఈయనతో ఏమవుతుందని అనుకున్నారు. కానీ ఆయన తనకు తానే ఒక ప్రభంజనమై తెలంగాణను తుఫాన్ లాగా చుట్టుముట్టిండు. ఆయనే కేసీఆర్. 3 అక్షరాల విస్ఫోటనం. ఆరిపోయిన అమరుల శ్వాసలు ఈ భూమిలో నిక్షిప్తమైతే వాటిని ఆటం బాంబులు చేసి మళ్లీ పేల్చి విస్ఫోటనాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం ఇచ్చిన వాడు కేసీఆర్. రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోయిన వాడు కేసీఆర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వాజ్పేయి. బలమైనటువంటి రాజ్యం. చంద్రబాబు ప్రతాపానికి అడ్డు లేనప్పుడు అటువంటి దశలో సవాల్ చేసి పార్టీ పెట్టిన మొనగాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి వాడు కేసీఆర్. అంతేనా? ఒకవైపు పైన యూపీఏ సోనియా గాంధీ, కింద రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ అక్కడ కాంగ్రెసే, ఎదురులేదు. ఆ దశలో తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ తెలంగాణ భూమి మీద నిలబడి కరీంనగర్ ఉప ఎన్నికను సృష్టించి కాలాన్నే వణికించిన కళపిళ ఉడికించిన నాయకుడు కేసీఆర్. ఎంత ధైర్యం కావాలప్పుడు అటు రాజశేఖర రెడ్డి, అటు సోనియా గాంధీ. అట్లా రాజకీయంగా అంత బలంగా ఉన్న దశలో వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదిరించడానికి ఎంత ధైర్యం కావాలి? ఎక్కడిది ఆత్మబలం కేసీఆర్ కు? ఎక్కడిది శక్తి కేసీఆర్ కు? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ ప్రజల హృదయాల్లో 60 సంవత్సరాలుగా కళపెళ్ల ఉడుకుతున్నటువంటి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షనే ఆయన బలంగా మారింది. అదే ఆయన బలంగా చేసుకున్నాడు. మీడియా లేదు, మనకు మీడియా లేదు, ధనబలం లేదు. ఏమున్నాయంటే డప్పులు కొట్టుకుంటూ వచ్చే కళాకారులు ఉన్నారు, పుస్తకాలు పట్టుకొని వచ్చే మేధావులు ఉన్నారు. ఒక విద్యాసాగర్ రావు గారు నీళ్లు నిజాలు, ఏ నదిలో ఎట్లా అన్యాయం జరిగిందో తెలంగాణ బిడ్డలకు, టీఎంసీలు అంటే ఏంది, క్యూసెక్కులంటే ఏంది, ఓ అద్భుతమైనటువంటి చైతన్యాన్ని కలిగించిండు. అనేక మంది మేధావులతో అనుబంధం పెట్టుకున్నాడు కేసీఆర్. కళాకారులతో అనుబంధం పెట్టుకున్నాడు కేసీఆర్. డాక్టర్లతో అనుబంధం, లాయర్లతో అనుబంధం, తెలంగాణలోని ప్రతి సమూహంతో అనుబంధాన్ని పెట్టుకొని ఓ అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్మించి ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించి ఇటు పార్లమెంటు, అసెంబ్లీ ప్రతి ఇటుక పెళ్ళ కూడా వణికిపోయేలాగా ప్రళయ గర్జన చేసి చివరికి ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలకు ముందు నై తెలంగాణ అనే కుట్రను అమలు చేస్తుంటే పదవులు పణంగా పెట్టడమే కాదు, ప్రాణాన్ని కూడా పణంగా పెడతానని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని రణనినాదం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అద్భుతమైన నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణను ఒక్కటి చేసి ఒక భూకంపాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. కేసీఆర్ కేంద్రంగానే ఈ అల్పపీడనం అంతా అల్లుకున్నది. ఈ తుఫాన్ అంతా కూడా ఆయన కేంద్రంగానే. టీఆర్ఎస్ ఓడిపోతే అయిపోయింది తెలంగాణ. ఎన్ని దెబ్బలు! అసలు కరీంనగర్ ఉప ఎన్నిక సవాల్ చేసినాడు, గుండెలు వణికినాయి. ఏమైతుంది అని. మళ్ళా రాజీనామాలు చేస్తే అనుకున్న రిజల్ట్ రాలే. రెండవసారి చేస్తే ఇక అయిపోయింది తెలంగాణ అన్నారు. 2009లో
అనుకున్న ఫలితాలు రాకుంటే అయిపోయింది కేసీఆర్, నీలమాళిగలకు పోయినట్టే అన్నారు. కానీ కేసీఆర్ ఒక ఫీనిక్స్ పక్షి. ఫీనిక్స్ పక్షిని చంపి కాలబెట్టినా అది మళ్ళలేస్తుంది, అది గ్రీకు పురాణాల్లో ఉంటది. అటువంటి ఫీనిక్స్ పక్షి కేసీఆర్ మళ్ళా అట్లా లేచిండు. మనిషిని కూడగట్టిండు, ప్రతి చేతిలో జమ్మాకు పెట్టిండు, కాగలిచ్చుకున్నాడు, అలాయ్ బలాయి తీసుకున్నాడు. అవసరమైతే ఒక మొత్తం పార్టీలందరినీ కూడా ముగ్గులోకి లాగిండు. ఆంధ్రలో వేర్లుండి తెలంగాణలో కొమ్మలు రెమ్మలున్న కరడుగట్టిన సమైక్యవాద పార్టీ చంద్రబాబు నాయుడుతో తెలంగాణ తీర్మానం చేయించిన ఘనత కేసీఆర్ది. ఎవరు చేయించగలరు? అది చేయించిన వాడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే తెలుగుదేశం పార్టీ తీర్మానం చేస్తుందా? బీజేపీ తీర్మానం చేయాల్సి వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేయాల్సి వచ్చింది. ప్రజల్లో ఉబుకుతున్న చైతన్యాన్ని, ప్రజలు ఎన్నికల ద్వారా ఇస్తున్న ఫలితాన్ని, వీటన్నిటిని ఒత్తిడిగా ప్రయోగించి ఒక్కొక్క పార్టీని గజగజ వణికేటట్టు చేసిండు. వణికితే ముగ్గులోకి దించితే తీర్మానాలు చేసి మేము తెలంగాణకు జై అంటాం, మేము తెలంగాణ. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళంతా వీళ్ళందరూ కూడా మేము కాదా తెలంగాణ ఉద్యమకారులం, ఊర్లలోకి వస్తే చెప్పులతో కొడతామన్నారు తెలంగాణ వాదులు ఆ రోజు. మీరింటి దొంగలు, మీరు ద్రోహం చేస్తున్నారు, మీరు ఊళ్ళలోకి వస్తే చెప్పులతో కొడతామన్నారు. అప్పుడు వీళ్ళు తెలంగాణ అన్నారు, అప్పుడు వీళ్ళు పార్లమెంట్ లో మాట్లాడినరు, అప్పుడు వీళ్ళు ఉద్యమాల్లోకి కలిసి వచ్చిండ్రు. అది కూడా అందరు కాదు, కొందరు. ఇవాళ వెళ్తున్నానైందైతే అప్పుడు కూడా రాలేదు. ఆయనకు 14 ఏళ్ల ఉద్యమంలో సిగ్గు రానేలేదు, ఆయనకు బుద్ధి రానేలేదు, జ్ఞానం రానేలేదు, తెలంగాణ ఉద్యమ స్పృహ రానేలేదు ఆయనకు. ఒక్కనాడు జయశంకర్ సరసన నిలబడలే, ఒక్కనాడు విద్యాసాగర్ రావు గారి కరచాలనం చెయ్యలే. ఏదైనా ఉన్నదంతా కూడా చంద్రబాబు పాదాల దగ్గరనే మోకరిల్లి ఆ చంద్రబాబును తెలంగాణ మీద నీ స్టాండ్ అయిందని అడిగేటందుకు ఉద్యమకారులు పోతే ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి వాళ్ళ ముఖ్యమంత్రి. ఆ ద్రోహి ఇవాళ మళ్ళా తిరిగి తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపలుండి శత్రువులకు తలుపులు తెరిచినట్టు తలుపులు తెరుస్తున్నాడు. ఆ ద్రోహి వాళ్ళ విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహాలు చాలా కాలంగా తెలంగాణలో ఉన్నాయి, మనం పలగొట్టలే, మనం ఏం తీసేలే. కానీ వాళ్ళ పెడుతుంది ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రతిష్ఠించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠించడం కోసం ఆ విగ్రహాల మాటున ఇవాళ రాజకీయం నడుస్తున్నది. ఇవాళ మళ్ళా గద్దలాడుతున్నాయి తెలంగాణ మీద. కేసీఆర్ అధికారంలో లేడు అంటే మళ్ళా గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు, మళ్ళా సినిమా గద్దలు. మళ్ళా ఈ గద్దలన్నీ కూడా ఇవాళ తెలంగాణ చుట్టూ ఆడుతున్న ఈ సందర్భంలో ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాలను ఉపదేశిస్తున్నది, మనకు కొత్త పథాన్ని నిర్దేశిస్తున్నది. మళ్ళీ మనలో పోరాట స్ఫూర్తిని రగల్చమని, మళ్ళా ఒకసారి తెలంగాణ జెండాను ఎత్తుకొని జై తెలంగాణ అని ప్రళయ గర్జన చేయమని బోధిస్తున్నది ఈ పుష్కర తెలంగాణ.